రే కర్రీడా ఏడుకో పోతున్నట్టున్నావు, ఏడుకోతున్నావురా? ఏయ్ నాకు పేరుంది రే, నువ్వు మళ్ళా కర్రీడా గిర్రీడా అన్నావు అంటే మర్యాద దక్క చెప్తున్నా. రాయి తీసుకొని నెత్తి వాళ్ళ కొడతా అనుకున్నావు కానీ నువ్వు ఎర్రగా ఉన్నట్టు ఫీల్ అవుతావేంద్రా? కర్రే ఉన్నావు కాబట్టి కర్రీడన్నా, కర్రీడా కర్రీడా కర్రీడా. నీ అబ్బరే నన్నే కర్రీడా అంటావారా? ఆగురా నీ పని చెప్తా. నీ ఇంటికి వచ్చి కొడతా అనుకున్నావు కానీ నడవా సైడ్కెళ్ళి. రే జర్రంత దుకాణం అనుకోయి షాయి పోతుంది పోరా. ఏడుకోవాలి దుకాణం అనుకోవాలనా? జర్రా పోతావు దుకాణానికి. అందరు బయటకు పోతే నన్ను కర్రీడా అని ఎక్కిరిస్తురు. మళ్ళీ ఈమె దుకాణానికి పో అంటుంది నన్ను. దుకాణానికి పోతా, అందరితో మాటలు వన్నింకే. ఎవర్రా నేను కర్రేడు అన్నది? కర్రేడు అన్నంతో లొలుస్తా అనుకున్నావు కానీ నీకేమైంది బిడ్డ? కర్రే ఉన్న నీ ముఖంలో మస్తు కళ ఉన్నది, ఎంత అందంగా ఉంటావు నువ్వు. కర్రేగా ఉంటే ఏమైంది? నీ ముఖంలో ఎంత కళ ఉంటుంది? ఎవరి ముఖంలో నన్ను ఉందామా నువ్వులే అంత కళ? నువ్వు గట్లే అంటావు, నా ముఖంలోనే కళ్ళుందని అంటావు. బయటకు పోతే మాత్రం అందరు నన్ను కర్రీడా అంటారు. నేను ఓన్ పోవే, ఏమన్నా చేసుకొని ఇష్టం. హలో అన్నా, పిల్లలు వస్తురా రేపు? పిల్ల మంచిగా ఉంటుందా అని? కట్నం తక్కువైనా సరేనే, పిల్ల అందంగా ఉంటే చాలు. అయ్యి మా యవ్వ పిల్లోడు అని ఏదో మాట్లాడుతుంది, సంబంధం నాకే కావచ్చు. ఒకసారి పోయి అడుగుతా. అయ్యా అవ్వా ఏందో పిల్లోళ్ళు అని ఏందో మాట్లాడుతున్నావు? పిల్లలు చూసుకొని ఇంకొస్తురా రేపు? చెప్తా కానీ నీకు చెప్తా కానీ గా సుగుణాక్ వాళ్ళ ఇంటికి పోయి సుగుణాక్ ఉందేమో చూసిరాపో, జర ఆమెతో పని ఉంది నాకు. సరేనే, ఇప్పుడే పోయి చూసి ఉరికొస్తావటు. మా యవ్వ ఏదో సంబంధం అంటుంది, నాకే కావచ్చు. రయ్యన పోయి చూసి మళ్ళీ ఉరికొస్తా. నాకు పెళ్లి చేస్తారు ఇంకా. అవా గా సుగుణాక్ ఒకళ్ళ ఇంటికి పోయి చూసి వచ్చిండే నేను. ఆ సుగుణాక్ ఉంది, ఏమన్నా చెప్పాలనా? అవును గా సుగుణాక్ ఉంది కానీ ఇంతకుముందు ఏదో సంబంధం అంటివి, నాకేనా? వస్తురా రేపాలు చూసుకొని ఇంకే పిల్ల మంచిగా ఉంటుందా అని. నీ కర్రే ముఖానికి పిల్ల ఒకటే తక్కువ. నీ కర్రే ముఖానికి ఎవడిస్తాడురా పిల్లని? సంబంధం నీకు కాదురా, నీ అన్నకి. నువ్వు పని చెప్తున్నావని నీకు అట్లా ఫోన్ మాట్లాడినా అంతే. నీకు పెళ్ళి కూడా ఇస్తారా? నీకు పెళ్ళి కూడా అవుతుందా నీకు కర్రే ముఖానికి? ఇంట్లోకి పోయి పని చేసుకోపోరా. నీ అమ్మ కర్రే కొట్టిన పాపానికి ఊరికే అందరు కర్రేడ అని చంపుతున్నారు. ఇంట్లో మా అవ్వ అంతే, బయట మంది అంతే. జీయాలి.